సార్ మనం చాలా వరకు కూడా ఈ డయాబెటీస్ గురించి మాట్లాడితే మగవాళ్ళలో ఈడీ ప్రాబ్లం మాట్లాడతాం. అవును. కానీ మరి ఆడవాళ్ళలో కూడా ఏమైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే వాళ్ళలో కోరికలు తగ్గడం కావచ్చు, తర్వాత టైమింగ్ ప్రాబ్లమ్ కావచ్చు, లేదనంటే అక్కడ డ్రైనెస్ అవ్వడం కావచ్చు వెజైనల్ పార్ట్‌లలో. ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్ చూస్తా ఉన్నారా సార్? సో, చాలామంది ఆడవాళ్ళ లోపల, నడి వయసు లోపల అంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళ లోపల ఈ ప్రాబ్లమ్స్ మీరన్నట్టుగా ప్రెగ్నెన్సీకి రిలేటెడ్‌గా ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఇన్‌ఫర్టిలిటీ కపుల్‌లో మనం రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా థైరాయిడ్ ప్రొఫైలే కానీ, అండ్ డయాబెటిక్ ప్రొఫైలే గానీ, మిగతా ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ ఇలాంటి హార్మోన్స్ కూడా చూస్తుంటారనమాట. ఈ హార్మోన్స్ అన్నీ చూసినప్పటికి కూడా అన్ని నార్మల్‌గా ఉంది. చాలా మందిలో డయాబెటిస్ కూడా మనం గుర్తించాం. సో, డయాబెటిస్ ఉన్న ఆడవాళ్ళ లోపల ఏందనంటే, ఈ మిగతా హార్మోన్స్ అన్నీ కూడా ఏదైతే ఎఫ్ఎస్‌హెచ్ గానీ, ప్రొజెస్ట్రాన్ గానీ, ఓవులేషన్‌కి సంబంధించినటువంటి ప్రతి హార్మోన్స్‌ని కూడా డిస్టర్బ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. సో, ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటిస్ లోపల హ్మ్. ఈ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ చూస్తుంటాం ఆడవాళ్ళ లోపల. టైప్ 1 డయాబెటిస్ ఉంది, మ్యారేజ్ అయింది, ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నాము అనే సందర్భాల లోపల ప్రెగ్నెన్సీ అచీవ్ చేయలేకపోతున్నాం, ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే సందర్భాల లోపల షుగర్ లెవెల్స్ అనేవి ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో, ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆడవాళ్ళ లోపల రెగ్యులర్‌గా మెన్సెస్ రెగ్యులర్‌గా ఉన్నప్పటికి కూడా, ఓవులేషన్ ప్రాపర్‌గా ఉన్నప్పటికి కూడా ప్రెగ్నెన్సీ అనేది చాలా డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికి గల కారణాలు ఏందనంటే బాడీ వీక్‌గా ఉండడం, ఓకే. ఎస్పెషల్లీ జెనిటల్ ఆర్గాన్స్ వీక్‌గా ఉండడం, దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ రిపీటెడ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. జెనిటల్ రిలేటెడ్‌గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది మళ్ళీ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల వైట్ డిశ్చార్జెస్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల లోపల ప్రెగ్నెన్సీ అనేది డిలే అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఆడవాళ్ళ లోపల చాలామంది టైప్ 2 డయాబెటిస్ కూడా చూస్తుంటాం. ఈ సిమ్టమ్స్ సేమ్ సిమ్టమ్స్ ఎవరైతే 25-30 మిడిల్ ఏజ్‌లో ఉండి ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ సందర్భం లోపల డయాబెటిస్ అని గుర్తించిన కేసెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్‌లో భాగంగా డయాబెటిస్ ఉన్నప్పుడు ఇక ప్రెగ్నెన్సీ రాదేమో అని భయపడే వాళ్ళకి హోమియోపతి లోపల చక్కటి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఈ మెడిసిన్స్ వాడడం వల్ల డయాబెటిక్‌ని కరెక్ట్ చేయడమే కాదు, వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి మిగతా హార్మోన్స్ కూడా ప్రెగ్నెన్సీ సరి కూడా చేయడానికి నిలబడే అవకాశం విధంగా ఉంటుంది. ఉంటుందా సార్? యాహ్! చాలా మంది లోపల డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లోపల కూడా చాలా మందిలో డయాబెటిస్ వస్తుంది. దాన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అని చెప్పేసి చెప్తుంటాం అనమాట. సో, ఈ జెస్టేషనల్ డయాబెటిక్ రిలేటెడ్‌గా కూడా ఇక షుగర్ వచ్చింది, ప్రెగ్నెన్సీ ఏమవుతుందని చెప్పేసి భయపడుతుంటారు. అలాంగ్ విత్ అలోపతి, హోమియోపతి మెడిసిన్స్ ఆ సందర్భాల లోపల ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ షుగర్ నార్మల్ అవుతుందా? అంటే ముందు వాళ్ళకి డయాబెటీస్ ఉన్నది సార్. మీరన్నట్టుగా ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ అటాక్ అయింటది. మరి డెలివరీ తర్వాత అది కంటిన్యూ అవుతుందా? లేదు అనంటే అక్కడ ఎట్లాగో నార్మల్ బాడీ వచ్చేసింది కాబట్టి హార్మోనల్ ఇంబాలెన్స్ అయిపోయింది కాబట్టి మంచిగా అయిపోతుంది. సో, చాలా మంది లోపల న్యాచురల్‌గా ఆఫ్టర్ డెలివరీ తర్వాత న్యాచురల్‌గా తగ్గిపోవడానికి షుగర్ అనేది రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటిస్. ఓకే. బట్ కొందరిలో మాత్రం ఈ టైప్ 2 డయాబెటిస్‌గా కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పోస్ట్ డెలివరీ తర్వాత కూడా ఈ డయాబెటిస్ అనేది కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల లోపల హోమియోపతి చాలా చక్కటి వరం అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. ఓకే. పోస్ట్ డెలివరీ తర్వాత జెస్టేషనల్ డయాబెటిస్ ఉండి డెలివరీ తర్వాత షుగర్ కంటిన్యూ అవుతున్న సందర్భాల లోపల హోమియోపతి మెడిసిన్స్ ద్వారా దాన్ని కంప్లీట్‌గా రివర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. కంపేర్ టు టైప్ 1, టైప్ 2తో పోల్చుకుంటే జెస్టేషనల్ డయాబెటిస్‌ని పోస్ట్ డెలివరీ తర్వాత ఫిజికల్ యాక్టివిటీలో మార్పులు చేసుకుంటూ, లైఫ్ స్టైల్ లోపల చేంజెస్ చేసుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల దాన్ని రివర్సల్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ డయాబెటీస్ ఏంటంటే మగవాళ్ళలో, ఆడవాళ్ళలో సింప్టమ్స్ ఏమైనా తేడా ఉంటాయా? మొన్నటి వరకు బాగా ఎనర్జీగా ఉన్నారు. కానీ వీళ్ళు కొంచెం డల్ అయిపోయారు. అంటే డల్‌నెస్ ఒక్కటేనా ఇద్దరిలో కనపడేది ఇంకా ఏమైనా ఉంటాయా సార్? సో, యూజువల్‌గా డయాబెటిక్ రిలేటెడ్‌గా సిమ్టమ్స్ అనేది మగవారి లోపల, ఆడవాళ్ళ లోపల ఇంచుమించు ఒకే రకంగా ఉంటాయి. బట్ ఆడవాళ్ళ లోపల కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. యూటీఐ. యూటీఐ అనేది చాలా సాధారణంగా డయాబెటిక్ పేషెంట్ లోపల ఎస్పెషల్లీ ఉమెన్స్ లోపల ఎక్కువగా చూస్తుంటాం అనమాట. ఓకే. సో, యూటీఐ ఒకటే కాదు, ఇంకా ఆఫ్టర్ మెనోపాజ్ తర్వాత డయాబెటిస్ వచ్చినట్లయితే ఇంకా వేరే రకంగా ఉంటాయి. మాల్ అబ్జర్ప్షన్ వల్ల, ఆస్టియోపోరోసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ త్వరగా రావడం వల్ల, దానికి తోడు డయాబెటిస్ ఉండడం వల్ల చాలా త్వరగా నీరసం వచ్చేస్తూ ఉండడం అనేది ఆడవాళ్ళ లోపల ఎక్కువ చూసేటువంటి సిమ్టమ్స్ అనమాట. ఓకే. సో, సడన్ వెయిట్ లాస్ అవ్వడం కావచ్చు, వీక్‌నెస్ రావడం కావచ్చు, బరువు తగ్గిపోవడం కావచ్చు, యూరినేషన్ ఎక్కువ రావడం కావచ్చు, ఇలాంటి సిమ్టమ్స్ అనేది మేల్ అండ్ ఫీమేల్ లోపల ఈక్వల్‌గా ఉన్నప్పటికీ కూడా ఫీమేల్ లోపల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. అదే మగవాళ్ళకి వచ్చేసరికి ఎరెక్టల్ డిస్‌ఫంక్షన్స్ అనేది సర్వసాధారణంగా వచ్చేటువంటి సిమ్టమ్స్ అనమాట. సో, మగవారి లోపల, ఆడవాళ్ళ లోపల యూటీఐ అనేది జనరల్‌గా డయాబెటిస్ లోపల ఎక్కువగా చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఓకే. అండ్ దాంతో పాటు డయాబెటిస్ లోపల చాలా మంది లోపల
మనం చూసేటువంటి సందర్భాల లోపల వాళ్ళు వచ్చేది ఫంగల్ ఇన్ఫెక్షన్ తోటి మన దగ్గరికి వస్తుంది, చర్మ సమస్యలతోటి రకరకాల మెడిసిన్స్ వాడినాం సార్. సిటీలో ఫేమస్ డెర్మటాలజిస్ట్ అందరు అయిపోయారు సార్, లాస్ట్ మీ హోమియోపతి దగ్గరికి వచ్చాము, మీ దగ్గర తగ్గుతుందా అని చెప్పేసి. సో యూజువల్గా ఏంటంటే చాలా మంది కూడా హోమియోపతి అని అంటే చాలా రోజులు వాడాలా, ఎక్కువ రోజులు వాడాలా, ఏదో ఫుడ్ పరంగా అంటే ఫుడ్ పరంగా కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయని అపోహతో, అది అపోహనే, నిజానికి లేదు. బట్ ఒక అపోహతోటి చాలా మంది అన్ని రకాల మెడిసిన్స్ వాడి లాస్ట్ హోమియోపతికి వస్తుంటారు. ఆ డిసీజ్ అనేది చాలా క్రానిక్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత హోమియోపతి డాక్టర్ దగ్గరికి వచ్చి త్వరగా తగ్గాలి అని అంటుంటారు. బట్ క్రానిక్ స్టేజ్ స్టార్టింగ్ లోనే వాళ్ళు వచ్చింటే త్వరగా తగ్గేదా సార్? ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో మనకు హోమియోపతి రిలేటెడ్ గా సోరిక్ డిజార్డర్స్, సైకోటిక్, సిఫిలిటిక్ డిజార్డర్స్ అని చెప్తుంటాం డిసీజ్ క్లాసిఫికేషన్ చేస్తే. సో దానిలో భాగంగా వాళ్ళు ఎర్లీ స్టేజ్లో మన దగ్గరికి వస్తే త్వరగా మనం మెడిసిన్స్ ఇస్తే దానికి ఖచ్చితంగా త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా డిసీజ్ ఎర్లీ స్టేజ్లో హోమియోపతిని అప్రోచ్ అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా త్వరగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే క్రానిక్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇయర్స్ టుగెదర్ దాని మన బాడీ లోపల ఆ ప్రాబ్లం అనేది పెరిగిపోయి త్వరగా తగ్గాలంటే అది తగ్గదనమాట. అది ఏ సిస్టంలో అయినా కానీ, ఎస్పెషల్లీ హోమియోపతి దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ క్రానిక్ డిసీజెస్కి త్వరగా రావాలంటే కాదు. అందుకే హోమియోపతి స్లో అంటారు, కానీ హోమియోపతి స్లో కాదు, అతనిలో ఉన్నటువంటి డిసీజ్ నేచర్ ని బట్టి అది క్రానిక్ స్టేజ్ లో వస్తే అలా ఉంటుంది అనమాట. పేషెంట్ రావడం స్లో మీరు అన్నట్టు, బట్ ఎర్లీ స్టేజ్ లో వస్తే త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసెస్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అండర్లైన్ కాజ్ ఏంటి అని మనం గుర్తించుకోవడానికి రొటీన్ ఇన్వెస్టిగేషన్ చేస్తే డయాబెటీస్ అనేది చాలా మంది లోపల చూస్తున్నాం. ఫంగల్ ఇన్ఫెక్షన్సే కానీ, సోరియాసిసే కానీ, ఎటోపిక్ డెర్మటైటిసే కానీ, ఇలాంటి సందర్భాల లోపల అండర్లైన్ ఏదైనా థైరాయిడ్ కానీ ఏదైనా మనం చూస్తే చాలా మంది లోపల డయాబెటీస్ ఉంటుంది. సో ఏదైనా చర్మ సమస్యలు వచ్చినాయి, అది తగ్గట్లేదు, రెగ్యులర్గా వస్తూనే పోతున్నాయి అని అనుకుంటే ఒకసారి షుగర్ ఉందా లేదని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, స్కిన్ డిసీజ్ ఉన్నా సరే షుగర్ ఉండొచ్చేమో, ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. మీరు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా వాటి రిలేటెడ్గా సిమ్టమ్స్ ఏమున్నాయి, ఏ విధంగా మనం డైట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా పూర్తిగా వివరించి ట్రీట్మెంట్ అందిస్తారు. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి. మనం ఈ మధ్యకాలంలో కాదు, ఒకప్పటి నుండి కూడా గడిచిన దశాబ్ద కాలం నుండి కూడా ఈ డయాబెటీస్ కేసెస్ అనేది ఇండియా, ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా లోపల ఎక్కువ డెవలప్ అవుతుంది అనమాట ఈ డయాబెటీస్. సో ఒకప్పుడు ఏంటంటే ప్రతి 10 మందిలో ఒకరికి డయాబెటీస్ చూసేవారు. ఇప్పుడు మారుతున్న జీవనశైలిలో భాగంగా ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ సర్వే ప్రకారంగా ప్రతి 5గురిలో, ఒకప్పుడు 7గురిలో ఒకరికి డయాబెటీస్, ఇప్పుడు ప్రతి 5గురిలో ఒకరికి డయాబెటీస్ ఉంది. అదే ఇంట్లో 4 ఉన్నారంటే ఒకరికి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీలో ఒకరికి డయాబెటీస్ అనేది. సో ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది ఏంటి అని మనం చూసినట్లయితే, అంటే ఒకప్పుడు తీసుకున్న ఆహారమే ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు ఆల్మోస్ట్, బట్ ఎందుకు వస్తుంది అని చూసినట్లయితే జీవన శైలిలో మనం చేసినటువంటి మన ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి మోడిఫికేషన్